తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్కి మనకి ఎప్పటివరకు టైం ఉంది అండ్ ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్గా చేసుకున్నాం. అండ్ స్పాట్ అడ్మిషన్ అంటే ఏంది, స్పాట్ అడ్మిషన్కి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్కి డిఫరెన్స్ ఏంది అని చెప్పి ప్రీవియస్గా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్గా కూడా వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది అనే విషయానికి వస్తే, ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది మనకు వచ్చిన కాలేజ్ లోపల బ్రాంచ్ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్ లోపల మీకు నచ్చిన బ్రాంచ్ అనేది రాకపోతే మాత్రం మీరు బ్రాంచ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎట్లా చేంజ్ చేసుకోవాలి మరి అనే విషయానికి వస్తే, మన అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనమైతే లాగిన్ కావాల్సి ఉంటుంది అన్నట్టు. లాగిన్ అయ్యి మనం ఎట్లయితే స్టార్టింగ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చినామో అట్లనే సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ లోపల మనకు ఓన్లీ మన కాలేజ్ లోపల ఉన్న బ్రాంచెస్ మాత్రమే చూపడుతుంది. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ టు చేంజ్ యువర్ బ్రాంచ్ ఇన్ యువర్ కాలేజ్. మీకు వచ్చిన కాలేజ్ లోపల బ్రాంచ్ని చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోయినాయి. అంటే 2 ఆగస్ట్ 2025 నుండి స్టార్ట్ అయినాయి. అండ్ రేపటి వరకు మనమైతే మన కాలేజ్ లోపల వేరే బ్రాంచ్ని పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే 3 ఆగస్ట్ 2025 దాకా మనకు ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు మీ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని బ్రాంచ్ చేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రమే మీరైతే బ్రాంచ్ చేంజ్ చేసుకోండి. లేదన్న సిచ్యువేషన్ లోపల మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోకండి. మనకి ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది 5 ఆగస్ట్ 2025 రోజు అయితే వస్తాయి. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.